నీ వల్లే అల్టిమేట్ ఫైటర్ ఆ జియోయు చించింగ్ వెనుకపడ్డాడు. నువ్వే లేకపోతే మేము విడిపోయేవాళ్ళమే కాదు. నేను అనుభవిస్తున్న పెయిన్ నువ్వు కూడా అనుభవించాలి. అప్పుడు చూస్తాను నీ ఈ నవ్వు ఏమవుతుందో. ఇటువైపు రండి. అదిగో వచ్చేసింది. ఇంకా సరిపోయింది. ఎందుకు వారితో జాయిన్ అవ్వండి. వేవే, నువ్వు గెట్ టుగెదర్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. గెట్ టుగెదరా? నాకు కొంచెం టైం ఇవ్వు, నీకంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదిగో నేను నీకోసం సీట్ ఉంచాను, వెళ్ళి అక్కడికి వచ్చావు. చూసావా తనంత అందంగా ఉందో కదా? అవునవును, చాలా చాలా ఉంది. గట్టిగా నువ్వు బీడ్ వేవే కదా? అవును. హాయ్ ఎవ్రీవన్, నేను బీడ్ వేవే. అదేలా సాధ్యం? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును నిజమే, నువ్వు కూడా ప్రిపేర్ అయి రావాల్సింది. మేము ఆల్రెడీ బీడ్ వేవేని చూసాం, తన అస్సలు నీలా లేదు. మీరు బీడ్ వేవేని ఎప్పుడైనా చూసారా? అవును, ఆ బీడ్ వేవే మా జెన్ షూ కంపెనీలోనే పనిచేస్తుంది. తన ఫేస్ మాత్రమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా యావరేజ్ గానే ఉంటుంది. తనకు ప్లేట్ షీట్ వేసుకుంటుంది, ఏదో ఐటీ స్టాండర్డ్ ఉమెన్ లాగా. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా బీడ్ వేవే లాగా నటిస్తున్నావు? ఓ, నాకు అర్థమైంది. బీడ్ వేవేకి ఇక్కడికి రావడానికి భయం వేసి డబ్బులు ఇచ్చి నిన్ను ఇక్కడికి పంపించుంటుంది. ప్లేట్ షర్టా? ఇవాళ బాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. నేను ఎంత షాక్ అయ్యానో నీకు తెలుసా? ఏంటి, గర్ల్ ఫ్రెండ్సా? వాళ్ళందరూ ఒక గర్ల్స్ గ్యాంగ్లే. వాళ్ళందరి డ్రెస్ ఒకేలా ఉంది, కానీ విషయం అది కాదు. నేను ఒక అద్భుతమైన ఇంటిని, కానీ వాళ్ళు నన్ను ఒక పని మనిషి కంటే దారుణంగా చూశారు. నా వైట్ స్నీకర్స్ మీద కాఫీ కూడా పోసేశారు. ఎంత కడిగినా పోవట్లేదు. ఇప్పటి వరకు కడుగుతూనే ఉన్నాను తెలుసా. నాకు బతకాలని లేదు. అయితే ఈ రోజు ఎక్స్ని ఏడిపించింది వీళ్ళే అన్నమాట. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గేమ్ లో అలాంటి కామన్ నేమ్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీ దగ్గర కూడా ఒక ఆల్టర్నేట్ అకౌంట్ ఉంది కదా, లూజర్ వేవే అని. తన పేరు నిజంగా బీట్ వేవే అయినా సరే సర్వర్లో తన నేమ్ ఉంటుంది కదా. అలాంటి కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది? నువ్వు ఖచ్చితంగా నటిస్తున్నావు. మీరు నమ్మట్లేదా? తను నిజమైన బీడ్ వేవేనో కాదో అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరైనా ల్యాప్టాప్ తీసుకొచ్చారా? నేను తెచ్చాను. నేను తెచ్చాను. అవును, తన అకౌంట్ లోకి లాగిన్ అయి తనని తను ప్రూవ్ చేసుకోవచ్చు. అలా ఎలా ప్రూవ్ అవుతుంది? ఒకవేళ ప్లాన్ చేసిందేమో. అలా అయితే తన దగ్గర పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ అయితే దొంగలించొచ్చు, కానీ ఫైట్స్ దొంగలించలేరుగా. ఇదెలా ఉంది? నేను మీ నలుగురిని ఓడిస్తాను. ఒకవేళ నేను వరుసగా 4 ఫైట్లలో గెలిస్తే నేనే బీట్ వేవే అని ప్రూవ్ చేసుకుంటా. మాతోనా? ఏమైంది, భయపడుతున్నారా? ఐడియా బానే ఉంది, అలాగే కానిద్దాం. ఎందుకంటే బీడ్ వేవే ఫైట్ స్కిల్స్ ని ఎవరు కాపీ కొట్టలేరు. అవునవును, లేదంటే ఎవరు నమ్మాలో అస్సలు తెలిసేది కాదు. సరే అయితే ఎవరిక్కడ భయపడట్లేదు.
నెక్స్ట్. తన చేతులు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. తన మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. చూస్తుంటే నువ్వు నిజంగానే బీట్ వేవే అనుకుంటా. మేమే పొరపాటు పడ్డాం. ఈ ఛాలెంజ్ ని ఆపేద్దాం. మనందరం ఇక్కడికి డిన్నర్ కదా వచ్చింది. ఇలాంటి మీటింగ్స్ అన్నింట్లో ఫైట్స్ ఉంటేనే బాగుంటుంది. మనం 4 ఫైట్స్ అనుకున్నాం కదా, ఏమైంది? భయంగా ఉందా? మనం ఇక్కడ ఆపేస్తే మంచిది. మా వల్ల పొరపాటు జరిగింది. దయచేసి నా కోసం వదిలే. ఇది మనం ఫ్రెండ్లీగా పెట్టుకున్న గ్యాదరింగ్ కాబట్టి ఇలాంటప్పుడు ఈ ఫైటింగ్ ఎందుకు? నువ్వెవరు? నేను జెన్షు వుగ్జియాంగ్. అది నువ్వేనా? సరే, ఒక పని చేద్దాం. తన ప్లేస్ నువ్వు తీసుకో, ఒక ఆట ఆడదాం. నేను ఒక అమ్మాయితో ఎలా ఫైట్ చేస్తాను? అయితే సైలెంట్ గా ఉండు. మనం స్టార్ట్ చేద్దామా? అవును, ఎన్చాంట్రెస్ గెలవటం కష్టమే. బీడ్ వేవే కావాలని తనని చంపకుండా తనతో ఆడుకుంటుంది. ఎలా అంటే ఒక పిల్లి ఎలకతో ఆడుకుంటున్నట్టు. హే బీడ్ వేవే, ఫైటింగ్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఊరికే ఎందుకు తనతో ఆడుకుంటున్నావు? మనుషులతో ఎలా ఆడుకోవాలో నాకంటే నీకే బాగా తెలుసు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదులే, 3 రౌండ్లు ఆడి ఆడి అలసిపోయాను. కాబట్టి నేను ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. జన్షి, ఇలా చూడు. అదొక జస్ట్ గేమ్ అంతే, దాన్ని సీరియస్ గా తీసుకోకు. అవునే ఎన్చాంట్రెస్, మనం జస్ట్ గేమ్ ఆడుతున్నాం. నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఓడిపోతావు. సరే అయితే, నేనే ఇప్పుడు బీట్ వేవే అని మీ అందరికీ నమ్మకం వచ్చింది కదా. అవును వేవే, నువ్వు నిజంగా సూపర్. అలాగే రూమర్స్ వచ్చినట్టు తను ట్రాన్స్ అని కూడా తెలిసిపోయింది. అలాగే తను చాలా అందంగా కూడా ఉంది. అయినా కూడా నువ్వు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశావు. నేను ఇప్పటి వరకు అందరికంటే ఎన్చాంట్రెస్సే అందంగా ఉందనుకున్నాను. అవును, కానీ వేవే వచ్చాక అది నిజం కాదని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎన్చాంట్రెస్ ఒక వాల్ ఫ్లవర్ లా ఉంది. ఈకెవరికి ఏ డౌట్స్ లేవు కదా. మనం ఇక్కడికి వచ్చింది అందరినీ మీట్ అవ్వడానికి, అనుమానించడానికి కాదు. ఎన్చాంట్రెస్, చిన్చిన్, మీరందరికంటే గ్రేట్, కానీ మీకు అనుమానాలు ఎక్కువ కదా. వేవే, పద వెళ్దాం. అందరూ పదండి, కూర్చోండి. నిజంగా ఇవాళ సూపర్ గా సర్ప్రైజ్ అయ్యాం కదా. చాలా బాగుంది. అనుకోలేదు. రండి, అటు కూర్చో. బాగుంచేద్దాం. బీడ్ వేవే, నేను అల్టిమేట్ ఫైటర్ని. గతంలో మనకి గేమ్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి కదా, కానీ ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి మనం ఆ విషయాల్ని మర్చిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావు? తప్పకుండా. ఈ నలుగురిని నీకు